మంచిర్యాల జిల్లా దండపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీ అదుపు తప్పి కాల్వలో బోల్తాపడి సుమారు 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో బంగారు మల్లవ్వ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మల్లవ్వ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. పని చేసుకున్నాం, అత్తన్నం రాగా ట్రాలీ ఇక అది మిస్టేక్ అయి మెల్లగా ఇట్లా జారి కాలువల ఇట్లా ఒరిగింది. అది అట్లాగమాగమైన ఇలా మేము బతకకపోదు. పెద్ద కాలువ మీదకి వెళ్ళి చిన్న కాలువ కొట్టి వస్తాను, చిన్న కాలువ కొట్టి దండపల్లికి వస్తాను. దండపల్లికి రాగా అది ట్రాలీదేమో ఊడిపోయిందట. మొత్తం మెల్లగా వచ్చి కాలువలో ఇట్లా ఒరిగింది. అట్లా ఒరిగి పట్టుకొని ఇంకా మేము గిట్టుకున్నాం. ట్రాలీలో 25 మంది అవుతారు. 25 మంది. కొంతమందికి బాగానే దెబ్బలు తాకినాయి, కొంతమందికి ఇట్లా చేతులకు దెబ్బలు తాకినాయి. పెళ్ళి గ్రామస్తులు ట్రాలీ ఆటోలో ఉపాధి పనికి వెళ్ళడం జరిగింది. ఉపాధి పని ముగించుకొని ఇంటికి రాగా ట్రాలీ అదుపు తప్పి కాలువలో పడడం జరిగింది. కాలువలో పడ్డ తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది. దాంట్లోకి ఒకరు నేను 108కి ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేయగానే అందరూ విలేజర్స్ పోయి అందరిని అంబులెన్స్లో తీసుకొని కొంతమంది ఆటోలలో తీసుకొని హాస్పిటల్ రావడం జరిగింది.